దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు గడిచిన ఈ వారంలో నా ప్రయాణాల్లో ప్రభు తోడగి ఉండి క్షమబిచ్చి దేవుడు తన మహిమకై నిలబెట్టి కుందేరు ప్రాంతంలో దేవుడు వాడుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన సమయంలో మనం ఉన్నాం. పరిశుద్ధాత్మకుడికిలో ఆత్మదేవుడు మనతో మాట్లాడునుగాక. కొన్ని వారాలుగా నేను మీతో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడుతూ వస్తున్నాను. ఆత్మఫలం యొక్క ఒక్కొక్క విషయాన్ని మీతో సవివరంగా మీకు బోధిస్తూ వస్తున్నాను. వాటిలో ఈరోజు మీతో చెప్పబోయే విషయం దయాళత్వం అనేటువంటి ఆత్మఫలం గురించి మీతో మాట్లాడబోతున్నాను. గలతీ పత్రిక 5:22. అయితే చాలా లోతైన విషయాలు ఉన్నాయి, చాలా చక్కగా వినండి. అయితే అయితే ఆత్మఫలం ఏమనగా ఆత్మఫలం ఏమనగా ప్రేమ, ప్రేమ, సంతోషం, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం. మనం ఇంతవరకు ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు నేర్చుకోబోతున్న పాఠం చెప్పండి అందరూ, దయాళత్వం. అందరు చెప్పండి. ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది ఏంటంటే దయాళత్వం. ఆమేన్. దయాళత్వం అనేది దేవుని యొక్క సుగుణం, దేవుని స్వభావం. ఆయనకి ఒక పేరు దయాళుడు, దయచూపువాడు. ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఈ దయాళత్వం అనేది మనం పొందుకుంటున్నాం. దయాళత్వం అనేది మనకు అనుగ్రహించబడుతుంది. దేని ద్వారా? ఆత్మఫలం ఏమనగా అంటున్నాడంటే ఆత్మ ద్వారా అనుగ్రహించబడేదాన్నే ఏమండి దయాళత్వం అని చెప్పేసి ఆత్మఫలం. కాబట్టి ఆత్మ ద్వారా ఆత్మఫలం అనుగ్రహించబడింది. ఆ ఆత్మఫలం ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం మనం సంపాదించుకోవాలి. దయ ఈ లోకంలో 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి దేవుని దయ, 2 మనుషుల దయ. చెప్పండి. ఒక ఆయన అంటే దేవుని దయ, మనుషుల దయ. ఈ లోకంలో 2 మనకు కావాలి. చాలామంది మనుషుల దయ మనకు అవసరం లేదు, దేవుడి దయ ఉంటే చాలు అనుకుంటారు చాలామంది. దేవుడి దయ మనకి చాలా అవసరం. మొట్టమొదటిగా దేవుని దయ మనకు కావాలి. ఆ తర్వాత మనుషుల దయ కూడా మనకి కావాలి. ప్రైజ్ ది లార్డ్. ముందు మాత్రం దేవుని దయ, ఆ తర్వాతే చెప్పాలి మనుషుల దయ. మనుషుల దయ ఉంటే ఉంది, లేకపోయింది లేదు, దేవుని దయ ఉంటే మనకు చాలు అని అనుకుంటారు. మనుషుల దయను కూడా మనం దేవుని దయ సంపాదించుకున్న చూచుచు మనుషుల దయను కూడా సంపాదించుకున్న చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నేను మనుషులు ఎవరిని లెక్క చేయను. మనుషులు చెప్పేది ఎన్నో, పెద్దోళ్ళు చెప్పేది ఎన్నో అని చెప్పిన మూర్ఖంగా మనం పోవటం చేయకూడదండి. దేవుని దయ కావాలి, అలాగనే మనుషుల దయ కూడా కావాలి మనకి. గమనించండి ప్రియులారా, దయ అనేది మనం ఒక వస్త్రం వలె ధరించుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. కొలస్సీ పత్రికలో 3:12 3:12 కొలస్సీ పత్రిక 3:12 దయ అనేది ఒక వస్త్రం లాగా మనం ధరించుకోవాలట. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు, దయాళత్వము, వివయమును, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఏం చేయమంటున్నాడు? చెప్పాలి అందరూ. ధరించుకోవాలట. ఏం చేయాలండి? ధరించుకోవాలి. అందరూ చెప్పండి. ధరించుకుంటే, వస్త్రం ధరించుకుంటే కనబడిద్దా? కనబడదా? మనం వేసుకునే బట్టలు కనబడతాయా? కనబడవా? అయితే దయ కూడా ఏమవ్వాలి? కనబడేలాగా ఉండాలి. ఆమె చెప్పండి. చాలా దయగలిగిన వాడండి, చాలా దయగలిగినదండి ఆమె అనేటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. యేసయ్య అనేకులకి ఆయన ఏం చూపించారండి? దయ చూపించారు. ఆహారం లేని వారికి ఆహారం పెట్టాడు, దయ చూపించాడు ఆయన. మనం కూడా ఇబ్బందుల్లో ఉన్న వారి ఎడల మనం ఏం చూపించాలి? మనం కూడా వస్త్రం లేని వారి ఎడల మనం కూడా ఏం చేయాలి?
నీకు ఎక్కువ బట్టలు ఉంటే నీ స్నేహితురాలకి ఎవరికైనా మీ మీ బంధువులకు పక్కన వాళ్ళకి ఎవరికైనా లేకపోతే కొంచెం ఏమండి ఒక జత ఇవ్వచ్చు. కొంచెం ఆహారం లేకపోతే వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే కొంచెం ఏమండి పిలిచి ఒక ముద్ద ఇంటికి పెట్టవచ్చు, లేదంటే కొంచెం రైస్ ఇవ్వచ్చు, కొన్ని కూరగాయలు ఇవ్వచ్చు. ఆమేన్. దయ చూపించే స్వభావం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా అడగాల్సింది కొంచెం అన్నం తింటారా అని అడగాలి మనం. ఆమేన్. అది వాళ్ళు కోరతారు. వారు అన్నం తిన్నారో లేదో పాపం ఎలా ఉన్నారో మనకు తెలియదు. రాగానే కొంచెం నీళ్ళు ఇచ్చి కొంచెం అన్నం తినండి అని చెప్పేసి ఒక మాట దేవుని బిడ్డలుగా మనం మాట్లాడాలి. అన్ని దానాల కంటే అన్నదానం ముఖ్యం అన్నాడు. దేవునికి స్తోత్రం. అన్నదానంతో పాటు సమాధానం చాలా ముఖ్యం. స్తోత్రం చెప్పండి. అన్ని దానాల కంటే అన్నదానం ముఖ్యం, అన్నదానంతో పాటు సమాధానం కూడా ముఖ్యం. మనుషులతోనూ దేవునితోనూ సమాధానం మనం పొందుకోవాలి, కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయను ధరించుకోవాలంటే ఆమె దయ కలిగిందండి. వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఆహారం పెట్టి చాలా చురుగ్గా ఉంటుందండి, సోమరితనంగా ఉండదు అని పక్కన వాళ్ళు మాట్లాడుకోవాలి. భర్త భార్య గురించి సాక్ష్యం ఇవ్వాలి. నా భార్య చాలా చురుగ్గా ఉంటుంది. వచ్చిన ఎంతమందికైనా చక పనులు చేసేసి వెంటనే వాళ్ళకి ఆహారాన్ని సిద్ధపరిచిద్ది. ఆమేన్ అని నేను సాక్ష్యం చెప్తా అమ్మగారి కోసం. హల్లెలూయా. ఇంటికి ఎవరు వచ్చినా వారిని చక్కగా చూస్తారు. దేవుని ఇంట్లో ఆహారం ఉండాలి సమృద్ధిగా. వచ్చిన ప్రతి వారికి సమృద్ధిగా పెట్టి పంపించాలి. హల్లెలూయా. ఉన్నదే కాబట్టి దేవుని సన్నిధిలో ఆహారం ఉండాలి. అందుకని మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలి? ఏంటి? ప్రథమ ఫలములు, స్వేచ్ఛార్పణలు, మొక్కుబడులు, దశమ భాగములు అవన్నీ ఏం చేయాలి? దేవుని సన్నిధికి తీసుకురావాలని బైబిల్ చెప్తుంది. దేవుని సన్నిధిలో ఏముండాలి? ఎప్పుడు ఆహారం ఉండాలి, సమృద్ధి ఉండాలి. వచ్చిన వారికి ఏది తక్కువ చేయకుండా ఏమండి చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దయను ధరించుకోండి. ఒక చోట అన్నాడు దయను అమర్చుకోండి అన్నాడు. పేతురు పత్రిక 1:7 దయను అమర్చుకోవాలట. స్పీడ్గా ఉండాలి మీరు. పేతురు పత్రిక 1 పేతురు 1:7 మనం చూడగలిగితే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును. 1 పేతురు 1:7 బ్రదర్. 2 పేతురు కూడా చూడండి, సేమ్ 2:7 చూడండి. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. దయను అమర్చుకోండి. ఒక ఇల్లు కట్టుకుంటారు. ఫస్ట్ ఇల్లు కట్టుకున్న తర్వాత ఏం చేస్తారు? ఒక్కొక్కటి దాంట్లోకి అమర్చుకుంటారు. చెప్పండి. ఫ్రిడ్జ్ లేకపోతే ఫ్రిడ్జ్ అమర్చుకుంటారు. బెడ్ లేకపోతే మంచి బెడ్, మంచం అమర్చుకుంటారు. ఏమంటే వంట సామాన్లు అమర్చుకుంటారు. వాషింగ్ మిషన్ అమర్చుకుంటారు. గ్యాస్ లేకపోతే గ్యాస్, అన్నీ అలా చెప్తున్నా. లైన్కి ఒక్కొక్కటి మనం ఏం చేస్తామని చెప్పి ఇల్లు కట్టుకొని అన్నీ ఒక్కొక్కటి అమర్చుకుంటాం. అలాగనే మనం కూడా అమర్చుకోవాల్సింది ఏంటి చెప్పండి? దయా. అందరూ చెప్పండి. దయనేం చేయాలి? అమర్చుకోవాలి. అందరూ చెప్పండి. ఏ ఇంట్లో చెప్పాలి? ఇంట్లో, వంట్లో అనండి, మంట్లో. ఆమె ఇంట్లో సమృద్ధి ఆశీర్వాదం కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు మనకి. ఆమె తర్వాత మన ఒంట్లో కూడా సమృద్ధి కలిగి ఉండాలని, అన్ని ఆధ్యాత్మిక, అన్ని ఏ కొరతలు లేకుండా అన్నీ అమర్చుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటివన్నీ అమర్చుకోకుండా నువ్వు అమర్చుకోపోతే ఎక్కడ ఉంటావు? మంటల్లో ఉంటావు. ఎక్కడ ఉంటావు? మంటల్లో ఉంటావు. మంటలో అలాంటి స్థితికి దిగజారిపోతావు. మనం జాగ్రత్త. మనం అమర్చుకోవాల్సినవన్నీ అమర్చుకోవాలి. హృదయంలో దయను అమర్చుకోవాలి, ప్రేమను అమర్చుకోవాలి, తర్వాత మా సద్గుణాన్ని అమర్చుకోవాలి. అక్కడ చాలా విషయాలు చెప్తాడు. ఆయన అమర్చుకోవాల్సింది వాటిలో మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటి? ఈరోజు పాఠం దయా. చెప్పండి అందరూ. దయను అమర్చుకోవాలి.
అమర్చుకోవాలి, అమర్చుకోవాలి. కఠినులుగా మనం ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఒకరి ఎడలో ఒకరు దయగలిగిన వారుగా ఉండాలి. కొంతమందికి కఠినం ఉంటుందండి. కఠిన ఎఫెసీ పత్రికలు అంటాడు, ఒకరి ఎడలో ఒకరు దయగలిగి ఉండండి. ఎఫెసీ పత్రిక 4:32 మీరు చూస్తారు. ఒకరు చదవండి. 4:32 ఒకని ఎడల ఒకడు ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు. చూసారా? క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. హల్లెలూయా. దయగలిగిన వారు ఉండాలి. ఒకరిలో ఒకరు దయ చూపించాలి. ఒకరినొకరు క్షమించుకోవాలి. ఏం చేయాలండి? క్షమించుకోవాలి. నేను ఎప్పటికీ క్షమించను, చచ్చిందాకా ఆమెను క్షమించను, చచ్చిందాకా అతను క్షమించను అంటాం కాదు. చచ్చిందా అండి? కొంతమంది చస్తే కానీ క్షమించాలి, చచ్చిపోయిన తర్వాత ఏం క్షమిస్తావు? బతుకున్నప్పుడు క్షమించాలి. ప్రైజ్ ది లార్డ్ అన్న. కొంతమంది ఏమంటారు? చస్తే కానీ క్షమించను, చచ్చిపోయిన తర్వాత క్షమించలేవు. బతికుండగానే మన తోటి వారిని క్షమించాలి. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు అరగరు, వీరిని క్షమించాలి. నీకు విరోధంగా ప్రయత్నం చేస్తున్న వారందరినీ నువ్వేం చేయాలి? క్షమించాలి. పగ తీర్చుకోవటం మన వంతు కాదు. పగ తీర్చుకోవటం మన వంతు కాదు. ఎవరైనా నీ మీద పగతో కక్షతో ఉన్నారా? వాళ్ళని పిలిచి కొంచెం భోజనం పెట్టండి, దెబ్బకి సెట్ అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. అరా అండి, నెత్తిరి మీద నిప్పులు పోసినట్టు అవుతారు అనమాట. హల్లెలూయా. ఇది అంటారు రోమపత్రికలో మనం చూస్తాం. ఏంటంటే మన దేవుడు శత్రువులు ఎదురు మనకు భోజనం. నా శత్రువులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు, నీతో నేను నీ మందిరములో నివాసము చేసేదా చిరకాలము. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. యేసయ్యా నీలో, యేసయ్యా నీలో, యేసయ్యా నీలో, యేసయ్యా నీలో. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. కాబట్టి రోమపత్రిక 12:20 అంటాడు మరొక మాట, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహము ఇమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఆమేన్. ఇదండి మరి ఏ స్వభావం కలిగి ఉండాలి? దయా. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో దేవుడు తన దయ సంకల్పం చొప్పున దేవుడు మళ్ళందరినీ ఏర్పరచుకున్నాడని రాయబడింది. తన దయా సంకల్పం చొప్పున మళ్ళందరినీ ఏర్పరచుకున్నాడు తన కోసం. ఈ లోకంలో తన దయా సంకల్పం చొప్పున వాళ్ళందరినీ ఏర్పరచుకున్నాడు. దయా దృష్టి కలిగిన వారుగా కూడా మనం ఉండాలి. సామెతలు 22:9. సామెతలు 22:9. దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అటివాడు దీవెననొందును. ఏం పొందుకుంటాడు? ఏమండి?
మళ్ళీ చెప్పండి. హల్లెలూయా. పొందుకుంటాడా? దయాదృష్టి మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏం పొందుకుంటాం? దయ చూపించి ఇతరులకు మనం ఏమండి ఆహారం పెట్టినప్పుడు మనం ఏం పొందుకుంటామట? దీవెన పొందుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. వెండి బంగారాలు ఉంటే ఉపయోగం లేదు. వెండి బంగారాల కంటే ఏది కోరదగిందట? దయా. ఏంటి? దయ కోరదగినది. వెండి బంగారాలు ఉంటే ముఖ్యం కాదు, ఉపయోగం లేదు. వెండి బంగారాలు ఉంటే ఎంత వెండి బంగారం నీకుంటే ఎందుకండి? వజ్ర వైడూర్యాలు నీకు ఉంటే ఏమండి అది ఉపయోగమా? 22 ఏమండి మనం సామెతలు 22:1 ఆ మాట రాయబడి ఉంటుంది. వెండి బంగారాలు గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, ఆ వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. అదనమాట. దయ ఉండాలి. వెండి బంగారాలు మనకు అవసరంలే. ఏముండాలి? దయ చూపించేవారుగా ఉండాలి మనం. అది దేవుడు కోరుకుంటున్నాడు. వారు దేవుని దృష్టిలో విలువైన వాళ్ళు, గొప్పవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. వెండి బంగారాలు ఉన్నోళ్ళు కాదు. ఎంత ఉంటే ఎందుకంటే డబ్బు, ఆ డబ్బు నీ మూలలో పెట్టుకో. ఆ డబ్బుతో నువ్వు ఇతరులకు ఏమన్నా మేలు చేస్తున్నావా? సంఘానికి ఏమన్నా దీవెనగా ఉన్నావా? అది కావాలి. ఆమెన్ చెప్పండి. సమాజానికి మేలుకరంగా ఉన్నావా? సంఘానికి మేలుకరంగా ఉన్నావా? నీ డబ్బుల్ని ఎందుకండి మూలలో పెట్టుకోవటానికా? వెండి బంగారాలు కలిగి ఉంటే ఉపయోగం ఏందండి? ఏం కలిగి ఉండాలి? మంచి పేరు, తర్వాత అండి దయ. దయ దయ చూపించే ఆ స్వభావం, గుణం కలిగి ఉండాలి. మనకిచ్చిన అన్ని దేనివల్ల పొందుకున్నాం తెలుసా? మనం దయ వలనే. అనండి. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. అది జాబా? మంచి అమ్మాయా, మంచి అబ్బాయినా మనం పొందుకున్నామా? ఎవరి దయ? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు దయ వల్లనే దేవుడు మనకు అన్నీ ఇస్తున్నాడు. పిల్లల్ని ఇస్తున్నాడు, మంచి భార్యని ఇస్తున్నాడు, మంచి భర్తని ఇస్తున్నాడు, మంచి పిల్లల్ని ఇస్తున్నాడు, మంచి వాళ్ళ చదువులకు కావాల్సిన అవసరం ప్రభు సకలం ఇస్తున్నాడు, మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇస్తున్నాడు, మంచి ఉద్యోగాలు ఇస్తున్నాడు, మంచి ఇల్లుని ఇస్తున్నాడు. మన సకలం స్థితిగతులు మనకేం కావాలి సమస్తం ఇస్తున్నాడు. దేని వలన చెప్పండి? దేవుని దయ వలనే మనం సంపాదించుకుంటున్నాం. దేవుని దయ లేకపోతే మనం ఏ సంపాదించుకో. ఈ సేవ కూడా దేవుని దయ వలన అనుగ్రహించబడింది అని రాయబడింది బైబిల్లో. లేవీయులతో సేవకులతో ప్రభు మాట్లాడతాడు. దయచేతనే అనుగ్రహించబడిన ఈ సేవ, ఈ యాజకత్వం అంటాడు. హల్లెలూయా. సేవే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మొత్తం సకలం దేవుడి దయ వలన. భక్తుడు పాట కూడా రాశాడు కదా ఇందాక పాడుకున్నాక, నాకున్నవన్నీ నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను, నేనేమై ఉన్నానో. అవునా? నిజమేనా? మనం ఏమై ఉన్నామో, ఎట్టి స్థితిలో మనం ఉన్నామో ఇప్పుడు దేవుని దయ వలనే. ఆయన దయ మనపై ఉంది కనుకనే మనల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇదివరకు ఎక్కడో ఊరు బయట పూరి గుడిసెలో ఉండే మనల్ని దేవుడు మనల్ని ఏం చేశాడు? మేడలో నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి. గనులుగా దేవుడు చేసి ఉన్నాడు. అడగలేదు కానీ దేవుడు ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి. ధనధాన్యాలు అడగలేదు కానీ ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లలు కూడా మేము అడగలేదు, దేవుడు చక్కటి పిల్లల్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. అమ్మగారు నేను పిల్లలకి కావాలని ప్రత్యేకంగా అడగలేదు, దేవుడు చక్కటి పిల్లల్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మీరు కూడా ఎన్నెన్నో విషయాలు ప్రార్థన చేశారు, కొన్ని మీరు అడగలేదు. అడగపోయినా దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడండి. మన దేవుడు ఎలా ఇస్తున్నాడు? దయచేత. అందరూ చెప్పండి, దయచేత. ఆయన దయ వల్ల మనకి అన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒకటి, ఆత్మ ద్వారా మనకి దేవుని దయ మనం పొందుకుంటున్నాం, దయగలిగిన వారికి మార్చబడి. నెంబర్ 2, సామెతలు 3:14 చూస్తే, ఉపదేశాన్ని మరవకుండా మనం ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకుంటే మనం దయను పొందుకుంటామట.
నా కుమారుడా, ఉమ్, నా ఉపదేశమును మరవకుము, ఉమ్, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. ఉమ్, అవి దీర్ఘాయువును ఉమ్, సుఖజీవితంతో గడుచు సంవత్సరములను ఉమ్, శాంతిని నీకు కలగజేయును. ఉమ్, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము. ఉమ్, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. ఉమ్, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. ఉమ్, అప్పుడు దేవుని దృష్టి అందును ఉమ్. మానవుల దృష్టి అందును నీవు దయనుంది నీవు దయ నొందుతావు, అప్పుడు మంచివాడవని మంచివాడవని అనిపించుకొందువు. అది దేవుని దయ ఎవరికి అనుగ్రహించబడుతుందంటే ఉపదేశాన్ని మరవకుండా ఆయన ఆజ్ఞలు ఎవరైతే హృదయపూర్వకంగా గైకొంటారో, ప్రభు చెప్పిన వాక్యం ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారి ఎడల దేవుడు దయ చూపిస్తాడు. వారు దయను పొందుకుంటారు. దయను పొందుకొని ఏం చేస్తారు? వారు కూడా దయ చూపించేవారుగా మారతారు. హల్లెలూయా. అది రెండో పాయింట్. మన ఉపదేశాన్ని మరవకుండా, దేవుని వాక్యాన్ని మనం మరవకుండా ఉండాలి. మర్చిపోతారు దేవుని వాక్యాన్ని ఎక్కడ వింటారా అండి? ఎక్కడ వింటారా అండి? బయటికి వెళ్ళగానే కోడి గనక తులుపుకుంటూ చూసారా? బూడిదంతా మీద పోసుకొని ఇలా మొత్తం పొల్లాడు ఇలా దులుపుకొని వెళ్ళిపోద్ది కదా. అలాగ దేవుని వాక్యం విని విని మొత్తం ఏం చేస్తారు చెప్పండి? బయటికి వెళ్ళగానే మర్చిపోతారు. మర్చిపోయేవారుగా మనం ఉండకూడదు, మరవని వారుగా మనం ఉండాలి. ఆమేన్. దాన్ని దినదినము జ్ఞాపకం చేసుకోవాలి. ఆదివారం చెప్పిన వాక్యం ఏం చేయాలి? చెప్పాలి. దినదినము మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మిమ్మల్ని అడుగుతాను, ఆదివారం నేను ఏ వాక్యం చెప్పాను? అంశం ఏంటి? దేని గురించి చెప్పాను? ఏడు యూట్యూబ్లో రోజు పెడుతున్నా కదా, ఇప్పుడు చూస్తున్నారా? లింకు పెడుతున్నాం కదా, అది చూసి గుర్తుపడుతున్నారా? హృదయాల్లో భద్రపరుచుకుంటూ ఉండాలి. ఓకే, మొత్తానికైతే మీకు గుర్తుంది ఆ వాక్యం. మరి ఏంటి మనం కలిగి ఉండాలో మీతో 7 దైవికమైన క్రమాల గురించి మాట్లాడాను. హల్లెలూయా. నూతనమైన సందేశం అది. చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడాను. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడు ముందుకు సాగిపోదు. ఉపదేశాన్ని మనం మరవకూడదండి. ఉపదేశాన్ని మరవకుండా దాని ప్రకారం మనం జీవిస్తూ దాన్ని అనుసరించి మన హృదయం అనే పలకల మీద దేవుని వాక్యాన్ని భద్రపరచుకోవాలి. బుక్కులో కంటే ఎక్కడ రాసుకోవాలి? హృదయం అనే పలక మీద రాసుకోవాలి. బుక్కులో అయినా ఏమండి తడిస్తే చిరిగిపోద్దేమో కానీ ఎక్కడ? హృదయం అనే పలక మీద మనం రాసుకోవాలి, లేక ముద్రించాలి. దేవునికి స్తోత్రం. నామాక్షరంగా ముద్రించాలి. ఏమండి, పచ్చబట్టు పొడిపించుకుంటే అది పోయిద్దా అండి? పోదు. ఇంకా వేరే ప్రయత్నాలు చేస్తే ఏమన్నా పోయే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటాయి కదన్నా, ఉంటాయా? కొన్ని చేసినప్పుడు, కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు పోవాలని ప్రయత్నాలు చేసి పోద్దేమో. ఆమేన్. అయితే అది ప్రత్యేకంగా తుడుపు పెట్టుకుంటేనే, ఏదైనా చేస్తేనే పోయిద్ది, కానీ ఇది సామాన్యంగా అది పోదు. అలాగనే దేవుని వాక్యాన్ని కూడా ఏం చేయాలి చెప్పండి? మనం కూడా ఒక నామాక్షరంగా చెప్పండి మన హృదయం అనే పలకల మీద ముద్రించబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, నెంబర్ 3, మూడో విషయం మీతో మాట్లాడతాను. దయ అనేది ప్రార్థన ద్వారా కూడా మనం పొందుకుంటాం. దేవుని దయను మనుషుల దయను కూడా మనం పొందుకుంటాం ప్రార్థన ద్వారా. ఎస్తేరు 2వ అధ్యాయము 17వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఆమె స్త్రీలు అందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. హల్లెలూయా. ఇటు చూడండి, ఏం పొందింది? దయాదాక్షిణ్యములు పొందిందంట. దేవుని ద్వారా పొందుకుంటుంది, ఇటు మనుషుల ద్వారా కూడా పొందుకుంటుందండి. ఎప్పుడు ఎలాగ పొందుకుందంటే, ప్రార్థన చేసుకుని ఆమె ఏమండి రాజు దగ్గరికి వెళ్ళిన సందర్భం మనకి ముందు అధ్యాయంలో మనకు కనబడిద్ది అనమాట. ముందు అధ్యాయంలో రాయబడిన దాన్ని ముందుగానే దేవుడు రాసుంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమె రాజు దగ్గరికి వెళ్ళే ముందు ఏం చేసిందండి? ఉపవాస ప్రార్థన చేసి, కన్యకలతో కలిసి ఉపవాస ప్రార్థన చేసి, రాజు దగ్గరకు నేను వెళ్ళబోతున్నానయ్యా, ఆయన దయాదాక్షిణ్యాలు నా మీద ఉండాలి, ఆయన ఉగ్రుడై నన్ను చంపకూడదు, ఆయన పిలిస్తేనే వెళ్ళాలి, కానీ
సొంతగా వెళ్ళకూడదు రాజుగారి దగ్గరికి, కానీ ఈమె రాజు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడి వెళ్తుంది, ప్రార్థన చేసుకుని వెళ్తుంది కనుక రాజు ఆమెపై తన దండమును ఇలా చూపించాడట. దండం చూపించకపోతే ఆమె అవుట్ అన్నట్టు, ఆమె చంపబడేది అనమాట. కానీ ఆయన ఏం చేశాడు? ఆమె తట్టు తన దండమును చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన దేవుని దయను మనుషుల దయను సంపాదించుకున్నట్లుగా ఏమండి కారణమవుతుంది. ఏమండి ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనా జీవితం మనకు అందుకనే కావాలి. అసలు ప్రార్థన చేసుకోకుండా ఉన్న వాళ్ళకి దేవుడు ఏ మేలు చేయడు. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ముందు ప్రార్థన చేసుకో. మంచి చదువు కావాలి, మంచి ఉద్యోగం కావాలంట, ముందు ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకోకుండా యేసయ్య ఏ కార్యం చేయడు. ప్రార్థన అసాధ్యమైన కార్యాలు. ఉపవాస ప్రార్థన చేసింది, మామూలు ప్రార్థన కదా ఆమె చేసింది. ఏ ప్రార్థన? నువ్వు కూడా ఉపవాస ప్రార్థన చేసుకోవాలి నీ చదువు కోసం, పై చదువుల కోసం ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. మంచి ఆలోచన దేవుడిచ్చి సహాయం చేస్తారు. 3 పూటలు తింటాం పడుకోవటం కాదు. మీరు మంచివాళ్ళు అనుకుంటారండి. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. ప్రభా మరి నెక్స్ట్ నేను చదువులు వెళ్ళబోతున్నావు ఎలాగా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటారు నిజమైన వాళ్ళు అయితే. పుట్టినరోజు వస్తే ఏం చేయాలి? ఫుల్గా తింటాం కాదు చేయాల్సింది. ఫస్ట్ ఏం చేయాలి? పుట్టినరోజు వస్తే ఆ రోజు తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, కూటం పెట్టుకోవాలి. అప్పుడు కూటం పెట్టుకొని అందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలి. అది సంతోషం. ఆమె చెప్పండి, అది నిజమైన బర్త్డే. స్తోత్రం కలుగునుగాక. నీ బర్త్డే వచ్చిందంటే ఆ రోజంతా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో, లేక ఇంట్లో అనుకూలిస్తే ఇంట్లో, లేకపోతే వచ్చి సన్నిధిలోకి వచ్చి ఆ రోజు బర్త్డే అయితే ప్రార్థన చేసుకోవాలి. ఆ రోజు సాయంత్రం వీలైతే కుదిరితే కూటం పెట్టుకోవాలి. నలుగురిని పిలిపించి వాక్యాన్ని వినేలాగా చేయాలి. చేసి నీకు చేతనైతే కొంచెం ఆహారం భోజనం కూడా అక్కడ ఏర్పాటు వచ్చిన వాళ్ళకి చేసుకోవాలి కూడా. అది మంచిది. ఉదయకాలం చేయాల్సిన పని ఉదయం నుంచి తింటాం కాదు. ఉదయకాలం నుంచి ఉపవాస ప్రార్థన చేసి సాయంత్రం తినాలి. ఆమె చెప్పండి. కూటం పెట్టుకుంటే సాయంత్రం అందరికీ వీలైతే భోజనాలు చేయగలిగితే భోజనాలు పెట్టాలి, చేయాలి. అది నిజమైన బిడ్డలకు ఉండవలసిన లక్షణం అది. ప్రైజ్ ది లార్డ్. నేను ముగించిపోతున్నాను, జాగ్రత్తగా వినండి మాటలు. నెంబర్ 4, 4వ కీర్తన 18:25. దయగలిగిన వారికి దయ చూపించే దేవుడు ఆయన. 18:25 కీర్తన. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు. ఓకే, మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే దయగలవారుగా మనం ఉండాలి. దయగలిగిన వారు ఎవరైతే ఉంటారో వారి ఎడల దేవుడు చెప్పాలి, దయ చూపిస్తాడు. నీకు దయ లేకపోతే నీ ఎడల దేవుడు దయగల వారిని దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వమున నచును, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థ. ఈ పాట పాడితే ఈ పాటకు 100 శరణాలు ఉంటాయి. కొంతమంది ఈ పాట పాడి మ్యూజిక్ కొట్టేస్తుంటారు. ఏమండి, ఇంచుమించు 7-8 శరణాలు ఉంటే ఆ పాటకు మ్యూజిక్ కొట్టేస్తే టైం అంతా ఇంకా ఆ రోజు దానికి అయిపోద్ది. హల్లెలూయా. వాటిలో ముఖ్యమైన 2-3 ఎంచుకొని వాటిలో గ్యాప్ మ్యూజిక్ ఇచ్చుకుంటే టైం సేవ్ అయింది. ప్రైజ్ ది లార్డ్. సమయం లేదన్నప్పుడు చాలామంది పెద్ద పాట ఎంచుకుంటారంట. మళ్ళా 5 శరణాలు 6 శరణాలు ఉన్న పాట ఎంచుకొని పాడితే సమయం సరిపోద్ది అందరికీ. 2 శరణాలు అలా ఎంచుకొని పాడాలి సమయం తక్కువగా ఉన్న వేళ. దేవునికి స్తోత్రం. సమయం ఉన్నప్పుడు మీ ఇష్టం ఎంత పెద్ద పాట తీసుకుంటారో. హల్లెలూయా. సమయం సందర్భం బట్టి మనం ముందుకెళ్ళాలి. దయగల వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. మనం ఏం కలిగి ఉండాలి? దయగలిగిన వారు దయను పొందుకుంటారు. చెప్పండి, దయగలిగిన వారు దయను పొందుకుంటారు.
ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో చాలామంది దయ చూపించారు, దయను పొందుకున్నారు. వాళ్ళ అన్నలు యేసేపు అన్నలు ఎంతోమంది, అందరూ వచ్చారండి. భోజనాలు ధాన్యం కావాలని వస్తే వాళ్ళందరూ వాళ్ళు ఏం చూపించాడండి చెప్పాలి? దయ చూపించి వాళ్ళందరికీ ధాన్యం ఇచ్చి పంపించాడు. కఠినంగా ఉండలే అక్కడ. అందుకని దేవుని దయని ఇంకా పొందుకున్నాడు ఆయన. బైబిల్లో చూస్తే ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. అవన్నీ చెప్తే సమయం సరిపోదు, కానీ ముందుకు సాగిపోతాం. నెక్స్ట్ 73వ కీర్తన 1వ వచనం. 73వ కీర్తన 1వ వచనం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయముల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. అదిగో, ఎవరైతే శుద్ధ హృదయం కలిగి ఉంటారో దేవుడు వారు ఎల్ల దయ చూపిస్తాడు, వారు దయను పొందుకుంటారు. ఆమేన్. ఏం కలిగి ఉండాలి? శుద్ధ హృదయం కలిగి ఉండాలి. శుద్ధ హృదయం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ దేవుడు తప్పకుండా దేవుడి దయ వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు తప్పకుండా దేవుడి దయ పొందుకుంటారు. ఏ హృదయం? అమ్మా, ఇక్కడ ఒక హృదయం ఉంది మనకి. ఏ హృదయ? మరి శుద్ధ హృదయంలా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా, మీరే కలిగి ఉండాలి. అందరూ చెప్పండి, శుద్ధ హృదయం కలిగి ఉండాలి. హృదయం శుద్ధంగా, పరిశుద్ధమైన హృదయంగా, దీంట్లో దేవునికి ఇష్టమైన ఏవైతే ఉన్నాయో పాపములు అవన్నీ కూడా మనం ఏం చేయాలి? తీసేసుకోవాలి. కపటం ఉందా, కుళ్ళు ఉందా, ద్వేషం ఉందా, పగ ఉందా, అసూయ ఉందా, పక్కన వాళ్ళ మీద ఇంకేమైనా ఉన్నాయా దేవునికి ఇష్టం కానీ, అవన్నీ కూడా మనం ఏం చేయాలండి? అన్నీ తీసేసుకొని శుద్ధమైనదిగా, పరిశుభ్రమైనదిగా ఉంచుకుంటే దేవుడు వారి వల్ల ఏం చూపిస్తాడట? దయను చూపిస్తారు. మార్కు 7:21లో ఆ రెఫరెన్స్ నోట్ చేసుకోండి. అక్కడ దేవునికి ఇష్టం కానీ అన్ని పాపములు ఉన్నాయి, అవన్నీ హృదయంలో ఉంటాయట. మార్కు సువార్త 7:21లో ఉండే పాపాలన్నీ హృదయంలో ఉంటాయంట. ఏముంటాయంట అక్కడ? దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభాలు, చెడుతనాలు, కృత్రిమాలు, కామవికారాలు, మత్సరాలు, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండే బయలు వెళ్ళి, లోపలంటే ఏ లోపల నుంచి? హృదయములో నుండే బయలు వెళతాయి. మనుష్యుని అపవిత్రపరుస్తాయి. కనుక ఇవన్నీ తీసేసుకొని మనం ఎలా ఉంచాలి? శుద్ధ హృదయంగా ఉంచుకోవాలి. ఆమేన్. అక్కడ ఏ పాపాలు కనబడుతున్నాయో అవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. అవన్నీ మనలో లేకుండా చూసుకుంటేనే ఆ హృదయం ఎలాంటిది? శుద్ధ హృదయం అని అర్థం. మరి అవన్నీ ఉంటే శుద్ధ హృదయం ఉన్నట్టేనా? పక్కన వాళ్ళ మీద దురాలోచన ఉంటే శుద్ధ హృదయం ఉన్నట్టేనా? వాడు ఎప్పుడు పాడైపోతాడో చూడాలి అనేది ఆ దురాలోచన. అది చెడ్డ హృదయమే కదా అది. శుద్ధ హృదయం అయిద్యా? ఆ తర్వాత దురాలోచనలు, జారత్వం అంటే ఇంకా చెడుతనం సంబంధించినవి, పాపానికి సంబంధించినవి అన్నీ. తర్వాత గర్వం, అవివేకం, ఏమండి, అవన్నీ చాలా అక్కడ రాయబడ్డ. దొంగతనం చేసే స్వభావాలు, అబద్ధాలాడే స్వభావాలు, ఇవన్నీ కూడా హృదయాన్ని అపవిత్రపరుస్తున్నాయి. మన హృదయం ఎలా ఉండాలి? శుద్ధ హృదయం. వారి వల్ల దేవుడు దయ చూపిస్తాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మనం దేవుణ్ణి చూడాలంటే ఈ పాపములన్నీ హృదయంలోంచి తీసేసుకుని శుద్ధ హృదయం కలిగి ఉన్నప్పుడు ఆ హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు అని పిలువబడతారు. వారు ఏం చేస్తారు? దేవుణ్ణి చూస్తారు అని వాక్యం చెప్తుంది. హృదయం అని టైటిల్ పెట్టుకుంటే చాలా హృదయాలు బైబిల్లో ఉన్నాయి. దేవునికి ఇష్టం కాని హృదయాలు ఉన్నాయి, ఇష్టమైన హృదయాలు ఉన్నాయి. కాబట్టి మనం మంచి శుద్ధ హృదయం కలిగి దేవుని దయను పొందుకుందుము గాక. హల్లెలూయా. చివరి మాటలు విలాప గ్రంథము, ఇర్మియా గ్రంథం పక్కన మనం చూస్తాం. విలాప గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ ఒక రెండు విషయాలు. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. చూడండి, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. అది ఆశ్రయించే వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. ఆరోదిగా ఎవరికి దయ? ఆశ్రయించు వారి ఎడల ఆశ్రయించు వారికి దేవుడు దయ చూపిస్తారు. వాళ్ళు దయను పొందుకుంటారు. మనం దయను పొందుకొని దయగలిగిన వారుగా మనం మార్చబడాలి. దయ చూపించే వారుగా మనం మార్చబడాలి. హల్లెలూయా. దేవుని ఆశ్రయించినప్పుడు మనం దేవుడి దయను పొందుకుంటాం.
దేవుని దయా కరుణ కటాక్షాలన్నీ మనం పొందుకుంటాం. దేవాని ఆయన పాదాలు మనం పట్టుకొని ఆశ్రయించినప్పుడు దేవుని దయ మనం పొందుకుంటామండి. సౌలు ఎవరిని ఆశ్రయించాడు? కర్ణపిశాచులను ఆశ్రయించాడు. దావీదు ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. యెహోవాను ఆశ్రయించాడు. యేసయ్యను ఆశ్రయించాడు. ఆయన అద్భుతం పొందుకున్నాడు. తర్వాత మనం చూస్తాం అక్కడగా 7వదిగా అక్కడ రాయబడింది, ఆయన్ని వెతుకువారు దయను పొందుకుంటారు. ఉందా మీ బైబిల్లో? ఏం పొందుకుంటారంట? తీశారా? తీయొద్దాం మరి మీరు. ఏం పొందుకుంటారమ్మా చెప్పండి? వెతుకువారు. అందరూ చెప్పండి. ఆయన్ని వెతుకువారు దయను పొందుకుంటారు. వెతుకువారు దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో వారు తప్పకుండా దేవుడి దయ వాళ్ళకి ఉంటుందన్నమాట. దేవుడు దయ చూపిస్తారు వారి వల్ల. దయ కలిగిన వారుగా మార్చబడతారు. దయ చూపించేవారుగా వారు కూడా మార్చబడతారు. హల్లెలూయా. నువ్వు దయను పొందుకోవటమే కాకుండా ఇతరులకు నువ్వు దయ చూపించేవాడుగా ఉండాలి. దయను పొందుకొని ఆ దయను ఇతరులకి చూపించాలి. దేవుని యొద్ద నుంచి మనం దయను పొందుకోవాలి. దయను పొందుకొని ఇతరుల ఎడల ఏందండి? హల్లెలూయా. దయా హృదయం కలిగి మనం ఉందాం గాక. ప్రైజ్ లార్డ్. ఏ హృదయం? శుద్ధ హృదయం, దయా హృదయం అండి బైబిల్లో చాలా ఉన్నాయి. కానీ కఠిన హృదయాలు మాత్రం మనం కలిగి ఉండకూడదు. ఎంత చెప్పినా వాళ్ళ హృదయం మారదండి. కఠినంగా ఎవరైతే చేసుకుంటారో, గొలుసులతో ఎవరైతే కట్టేసుకుంటారో, బంధించుకుంటారో, వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళకి వెళ్ళవు. హృదయం టైట్గా గొలుసులతో బిగించేస్తే ఏమైనా ఉంటుందా దాంట్లో? పొట్టని టైట్గా బిగించేస్తే అన్నం తింటే అన్నం తినగలుగుతావా? కడుపుని టైట్గా బిగించేస్తే బెల్ట్ పెట్టి గట్టిగా బిగించేసామనుకో, అన్నం తినరా అంటే తింటావా? అన్నం తినమ్మాయి అంటే తింటావా? బెల్ట్ గట్టిగా బిగించేసి కడుపుని తినలేవు కదా. అలాగనే కఠినంగా చేసుకోకుండా దాన్ని ఏం చేయాలి చెప్పండి? బంధించినట్టుగా చేయకుండా ఏం చేయాలి? దాంట్లో ఆహారము పట్టునట్లుగా మనం ఉండాలి. ఆమేన్. చెప్పిన మాటలు కనికరపడే ఆ యొక్క స్వభావం కలిగి ఉండాలి. దయగలిగి ఉందుముగాక. సందేశం ముగించబడింది. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, 7 విషయాలను మీతో మాట్లాడాను. దేవుని దయ ఎలా పొందుకుంటున్నాం? ఆత్మ ద్వారా. ఇది పరిశుద్ధాత్మ గుడి కాబట్టి ఆత్మ నుంచి ఎలా వస్తుంది. లేకపోతే పరిశుద్ధాత్మ గుడి కాకపోతే వేరే దగ్గర నుంచి నేను వేరే పాయింట్ నుంచి తీసుకొచ్చేవాడిని. సమకూర్పు ఆత్మకూటం కాబట్టి, పరిశుద్ధాత్మ గుడి కాబట్టి ఆత్మ ద్వారా దయాలత్వాన్ని పొందుకుంటున్నాము మనము. ఆ తర్వాత 2వది ఉపదేశం బట్టి దయను పొందుకుంటున్నాము మనము. 3వది ప్రార్థన ద్వారా దయను పొందుకుంటున్నాము. 4వది దయగలిగిన వారు దయను పొందుకుంటారు. 5వది శుద్ధ హృదయులు దయను పొందుకుంటారు. తర్వాత 6వది ఆశ్రయించిన వారు దయను పొందుకుంటారు. నెంబర్ 7 7వది వెతుకువారు దయను పొందుకుంటారు. దయను పొందుకొని దయ చూపించేవారుగా మనం ఉందుముగాక. హల్లెలూయా. దయాహృదయుల ఈ లోకంలో ఒకరి ఎడల ఒకరు దయ చూపించుకుందుముగాక. దయను మనం ఏం చేద్దాం? అమర్చుకుందుముగాక. దయను ఏం చేద్దాం? ధరించుకుందుముగాక. హల్లెలూయా. ఎన్నో విషయాలు మీతో మాట్లాడాను దయను గురించి. హృదయంలో ఈ మాటలన్నీ భద్రపరచుకోండి. నీ దయగల మాటలే